ఫేస్బుక్లో, ట్విట్టర్లో మొత్తం దుమ్ము లేపుతున్నటువంటి గట్టి మావైన ఈయన చిన్నప్పటి నుంచి మేమిద్దరం చాలా నాటికలు వేసాము, పాటలు, డ్యాన్సులు, ఎన్నో కష్టకాలాల నుంచి కూడా మేము ఇలాగే ఉన్నాము. ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలుగా కూడా మేము ఇలాగే ఉన్నాము. ఎప్పుడు ఏ ప్రోగ్రాం పిలిచినా వస్తూ ఉంటాడు, ఇద్దరు కలిసి చేస్తూ ఉంటాం. ఆయన ఏం చేసినా ముందుంటాం. ఒకే గిన్నెలో తిని ఒకే మంచం మీద పడుకునేటోళ్ళం. మా ఇంట్లో మా నాన్న కూడా తిట్టేవాడు, సరిపోతారా నా కొడగలరా మీరిద్దరా, సరిపోతారా అని తిట్టేవాడు. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా భార్య ఏ రోజు కూడా మాకు అన్నం వండి పెట్టి మాకు చాలా చక్కగా మా ఫ్రెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మాకు మా భార్య పిల్లలు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాని కారణంగా ఈరోజు యూట్యూబ్లో కూడా నేను ఇంత స్థాయికి ఎదిగానంటే మా కుటుంబం, మా భార్య పిల్లలు ప్రోత్సాహం వల్లనే ఇంతదాకా నేను రాగలిగాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధలు పడుతున్నా కూడా సరే నేను చేస్తున్నానంటే వాళ్ళు ఎవరు కూడా ఏమాత్రం ఒక్క మాట కూడా నన్ను అనరు. ఎందుకంటే ఆ కళ మీద 1992 నుంచి 10 పైసలు టికెట్ పెట్టి పల్లెటూళ్ళలో టీవీలు వేసాము. మేము 10 పైసలు 5 పైసలు టికెట్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు వేసాము. అలాంటి రోజుల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కళనే నమ్ముకున్నాం. కళని ముందుకు తీసుకెళ్లాలని, కళని ప్రోత్సహించాలని, పల్లెటూరులో ఉన్న కళని మనం పబ్లిసిటీ చేయాలని దానికోసమే ఈ తపన, ఈ తాపయాత్ర అదంతా కూడా. కాబట్టి ఎక్కడ ఎవరు పాడాలని తపన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పాటలను తీసుకొని ఇంకా దాన్ని బాగా అందంగా మలిచి ఈ పాటలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ సభ సందర్భంగా మనం ఈ పొట్టిమావ గారిని మన వేదికపైకి పిలిచి ఒక సన్మానం చేయాలని కూడా నేను పిలవడం జరిగింది. కాబట్టి మనకు ఎంత ఇటువంటి ఫ్రెండ్, ఇంత ముందుకు వెళ్తున్నటువంటి, దూసుకెళ్తున్నటువంటి ఫ్రెండ్ నాకు ఉండడం చాలా గర్వంగా ఉంది. చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. రెవెన్న నేను మేమిద్దరం పొట్టిమావ అంటారు అందరూ, కానీ నేను రెవెన్న అంటాం. మేము అన్నదమ్ములలాగా ఉంటాము. వాళ్ళ ఇంటికి పోయినా కూడా మేమిద్దరం కింద కూర్చొని గిన్నెలో అన్నం వేసుకుని ఇద్దరం తింటాం. ఇక్కడికి వచ్చినా మేమిద్దరం ఇలాగే ఉంటాం. ఎంత స్టార్ అయినా, నేను ఎంత స్టార్ అయినా మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం, మారం, మాది ఎప్పుడు మారదు. కాబట్టి ఆయనకి నా గౌరవార్థం మొన్న జాతర రోజు కూడా మన ఎల్కేఆర్ అన్న గారి రూములు ఇచ్చాడు. పల్సర్పైకి రమణ గారికి, నా ఫ్రెండ్ జాన్ శంకర్, మేమంతా ప్రజానాట్యంలో పనిచేసినప్పుడు జాన్ శంకర్ అన్న, పల్సర్పైకి రమణ, వీళ్ళంతా కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. గోరెడ్డి వెంకన్న గారు, అంతకుముందు జాతరలో గోరెడ్డి వెంకన్న గారు వచ్చారు. అప్పుడు కూడా గోరెడ్డి వెంకన్న నా గురువు. అలాగే గద్దర్ గారితో కూడా పనిచేసాము. ఎన్నెన్నో పాటలు రాసాము, ఆడాం, పాడాం, తిరిగాము. అలాంటి సందర్భంలో కూడా ఎప్పుడు కూడా ఇప్పటికీ కళను నమ్ముకొని కొంతమంది పెద్దలు, మన ఎల్కేఆర్ అన్న ఇలాంటి వాళ్ళ దాతల వల్ల, వాళ్ళ కొంతమంది సహాయ సహకారాలతో మనం ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇలాంటి సహాయార్థాలు పెద్దలు కొంచెం సహకరిస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తాం. కనుమరుగవుతున్న కళల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇలాంటి కళలకు ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కళావందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న గారు. ఇప్పుడు మన రవీంద్ర కుమార్ గారికి థ్యాంక్ యూ. రమణకి ఈరోజు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక యూట్యూబ్ స్టార్ మనం పిలవగానే మిలియన్లలో వ్యూస్, అలాగే ఈయన వయసు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాల వయసులో మెగాస్టార్ డ్యాన్సు ఎరగదీసేటటువంటి డ్యాన్సరు. ఆయన డ్యాన్సు, ఆయన పాట ఎంచుకోవడమే చాలా గొప్ప సాహసం. మెగాస్టార్ గారిని త్వరలో కలవబోతున్నారు. ఆయనకి నా కళాబంధనాలు తెలియజేస్తూ 4 మాటలు మాట్లాడాల్సిన వారిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జయ హో జానపదం, జయ హో జానపదం, మా పల్లి పాట దుమ్ములేపుడ సాంగ అని మా బాలరాజు గుండెలో నుంచి పుట్టుకొచ్చింది ఓ అద్భుతమైన పాటే ఈ జానపదం. ఇలాంటి పదాలతో, జానపదాలతో ముందుకు సాగుతున్న మా బాలరాజు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి పేరు సంపాదించుకోవాలని, పిల్ల పాపంతో సంతోషంగా ఉండాలని, మనకందరికీ జానపదాల గీతాలు అందించాలని మరి
కోరుకుంటున్నాను. నేను 60 నాటకాలు సాంఘిక నాటకాలు చేశాను. అందులో 20 నాటకాలుగా మేమందరం కలిసి చేసాం. ఎన్నో ప్రోగ్రాలు చేశాము, కలిసి ఉన్నాము. నేను యూట్యూబ్గా ఎంటర్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ అభిమానుల వల్ల ఉన్నత స్థాయికి ఎదిగాను. మా బాలరాజు ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాడు. ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీ అందరి సమక్షంలో. థ్యాంక్ యూ అదే మంది యూట్యూబ్ ఛానల్ బాలరాజు బెస్ట్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి పాటలు ఉంటాయి. అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ రష్మి లవర్ బాయ్గా ఫోక్ సింగర్గా చేయడం జరిగింది. సినిమాలు శ్రీమంతుడిలో మహేష్ బాబు, భరతనాట్యంలో మహేష్ బాబుతో చేయడం జరిగింది.